వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నుంచి విముక్తే, కాంగ్రెస్ తో ఉమ్మడి పోటీపై డి రాజా. కోర్టులంటే లెక్కలేదా, దొడ్డిదారిన ప్రభుత్వ సంస్థలు తరలిస్తారా? సీఎం జగన్ కు రామకృష్ణ సూటి ప్రశ్న. ఉస్మానియాలో సభ పెట్టే సత్తా ఉందా? కేసీఆర్ కు సిపిఐ నేత నారాయణ సవాల్. కరువు ప్రాంతాలుగా ముంపు మండలాలు, జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. హుకుంపేటలో ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు. మానవత్వం మంటగలిసింది, నిబంధనల పేరిట అంధురాలి పింఛను తొలగింపు. మళ్లీ ఎత్తు కొలవండి, ఎస్ఐ నియామకాలపై హైకోర్టు ఆదేశం. సభ్యులు లేని సంఘాలకు గుర్తింపు హోదానా? ఓబులేసు విమర్శ. మహాధర్నాను జయప్రదం చేయండి, రైతు కార్మిక సంఘాల నేతల పిలుపు. 9 నుంచి కులగణన, మంత్రి చెల్లుబోయిన వెల్లడి. అమ్మ మనసు ఆగుతుందా? ఆసుపత్రి పాలైన శిశువుకు పాలిచ్చిన మహిళా పోలీసు. సైబర్ భద్రతపై ఎంపీల ఆందోళన. సీఎంతో చర్చలకు రండి, రైతు నేతలను పిలిచిన పంజాబ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రధాని మోదీ. సొరంగం వద్ద నిలిచిన రెస్క్యూ పనులు, రేపటి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తెలంగాణలో కేసీఆర్ సారథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీకి మద్దతు ఇచ్చినట్లవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు స్పృహతో వ్యవహరించి ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలను కేవలం రాష్ట్ర స్థాయి ఎన్నికలుగా భావించవద్దని, దేశ భవిష్యత్తు సమగ్రతను నిర్ణయించేవని డి రాజా అన్నారు. రాజకీయాలపై యువత దృష్టి సారించాలని రాజా సూచించారు. కొత్తగూడెంలో కూనంనేని గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు భావించాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు చెప్పారు. ఏ రాజకీయ పార్టీ లేదా నాయకులపై తమకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు. రాజకీయ విధానాలు ప్రజా కంటకులుగా మారినప్పుడు, సంపద దోపిడీ చేస్తున్నప్పుడు మాత్రమే కమ్యూనిస్టులుగా తాము వ్యతిరేకిస్తామని రాజా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను ఓడించడం ద్వారానే తెలుగుదేశం అస్తిత్వం నిలుస్తుందని, సంపద ప్రజలకు చెందుతుందన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టవలసిన అవసరం ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలయ్యేలా తాము కూడా కృషి చేస్తామన్నారు. రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే ప్రభుత్వ శాఖలను విశాఖకు తరలించడం ధిక్కారమేనని, న్యాయస్థానాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. జగన్ కు కోర్టులంటే లెక్కలేనట్లు కనిపిస్తోందని రామకృష్ణ అన్నారు. 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున జగన్మోహన్ రెడ్డి మరోసారి 3 రాజధానుల కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో పక్కా దోపిడీ, ఒక మాటలో చెప్పాలంటే ఎంతో తెలివిగా మేము ఈ దోపిడీ చేస్తున్నామనే పద్ధతుల్లో ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో సిఐడిని పంపి కేసులు పెడతా ఉన్నారు. ఉచితంగా ఇసుక ఇచ్చావు, తద్వారా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన కేసు పెట్టి ఆ వైపు కోర్టుకు పోతూ ఉన్నారు. ఇదే ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో పాత కంపెనీ పేరు మీదుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. దానికి ఇవాళ దాన్నంతా కూడా మానిటర్ చేయడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి, ఆయన పెదనాన్న కుమారుడు, చెన్నై నివాసి, ఆయన చెన్నైలో ఉంటూ ఇవాళ మొత్తం ఆయన కంపెనీకి ఇచ్చి ఇందులో కేసీఆర్ బంధువుల కంపెనీలను ముందు పెట్టి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు. దానికంటే ఆశ్చర్యకరం ఏమంటే
ఆల్రెడీ ఇంతకుముందు జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉండింది, అది వెళ్ళిపోయింది. అయినా సరే ఆ పేరు మీద కానీ బిల్లులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. మొత్తం యథేచ్ఛగా కుమ్మేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్లు తీసుకుంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 50% కమిషన్లు తీసుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలకు వెనకాడని ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ సభ పెట్టగలరా అని సవాల్ విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు తాను పాల్గొంటున్నట్లు నారాయణ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగలేదని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో కేసీఆర్ను ఉస్మానియా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల నుంచి 50% కమిషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి పెద్ద ప్రాజెక్టులు ఇంతవరకు దెబ్బతినలేదని, కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం మాత్రం కుంగిపోయిందన్నారు. కేసీఆర్ సర్కారు అహంభావం ప్రదర్శించిందని, ప్రజలు అవినీతినైనా భరిస్తారు కానీ అహంభావాన్ని సహించరని నారాయణ పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన వరి, మిర్చి పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయం దెబ్బతిన్న ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ప్రతి నిర్వాసితునికి పూర్తిస్థాయి పరిహారం త్వరితగతిన అందించాలన్నారు. అధికారం చేపట్టే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు గడువు సరిపోలేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు కడుతున్న కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతుందని, నిర్మాణం నాసిరకంగా ఉందన్నారు. గిరిజనేతర్లకు గోకవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పునరావాస నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవలి వరదలకు పూర్తిగా ముంపునకు గురైన ఇళ్లకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని, సత్వరమే ఆ నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం ఇస్తేనే R&R సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని, కానీ ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియ మాత్రం అధికార ప్రతిపక్షం నుంచి ఏమాత్రం లేదని అన్నారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో శిశువు ఆకస్మిక మరణం సంభవించింది. 6 నెలల క్రితం కూడా మండలంలోని అనేక గ్రామాల్లో ఇటువంటి శిశు మరణాలు ఎన్నో జరిగాయి. అయితే ఈ మరణాలకు కారణాలను నిర్ధారించడంలో వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా మరో మరణం సంభవించడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పౌష్టికాహార లోపమా లేక రక్తహీనత లోపమా లేక ఇతర కారణాలతో మృతి చెందుతున్నారా అనే కోణంలో అధికారులు ప్రత్యేక వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో మండలంలో పర్యటించిన ప్రత్యేక వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి శిశు మరణాలకు కారణాలు వెల్లడించలేదు. పిల్లల మరణాల ఘటనలు పునరావృతం అవుతుండటంతో మండల గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పాతకోట పంచాయతీ పునసప్పుటు గ్రామంలో గల్లంతు సంజీవరావు, సన్నమ్మ దంపతులకు చెందిన 2.5 నెలల బాబు గురువారం రాత్రి మృతి చెందాడు. ఆరోగ్యంగానే ఉన్న ఆ బాలుడు జలుబు, దగ్గుతో గురువారం రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా మరణించాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇప్పటికైనా శిశువుల మృతికి కారణాలపై ప్రత్యేక వైద్య బృందంతో పకడ్బందీగా అధ్యయనం చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం, సిఫార్సులు సైతం అవసరం లేదు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు చెప్పే మాట. కానీ ఆచరణలో అలా జరగడం లేదనడానికి ఇదో ఉదాహరణ. నిబంధనల పేరిట ఓ అంధురాలికి అన్యాయం చేశారు. నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఓ అంధురాలి పింఛన్ను తొలగించి ప్రభుత్వం మానవత్వాన్ని మంటగలిపింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం ముకుందపురం గ్రామ నివాసి సురాతి పోలమ్మ అంధురాలు. కుటుంబ సభ్యులంతా ఆమెకు దూరమయ్యారు. ఇప్పుడు ఆమె ఒంటరిగా జీవిస్తోంది. సుమారు 75 ఏళ్లు దాటిన ఆ వృద్ధురాలికి 3 ఏళ్ల క్రితం వరకు వృద్ధాప్య పింఛను ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆన్లైన్ విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టింది. ఈ విధానం మంచిదైతే కావచ్చు, కానీ అర్హులకు అన్యాయం జరగకుండా సడలింపు కూడా ఉండాలి. వృద్ధాప్యం ఆవహించడం, మంచి చెడు చూసుకునేవారు లేకపోవడం వల్ల ఆమెకు చూపు పూర్తిగా మందగించింది. వేలిముద్రలు కూడా పట్టడం లేదు. ఈ సాకుతో ఆమె పింఛన్ను అధికారులు తొలగించారు. అక్కడ నుంచి ఆ వృద్ధురాలికి మరింతగా కష్టాలు పెరిగాయి. ఆదరించేవాళ్లు లేక ఆమె కుంగిపోయింది.
ఎస్ఐ పోస్టుల నియామకాలపై ఎత్తు కొలత అంశం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. మరోసారి కొలతల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అది కూడా తాము నియమించే బృందం సమక్షంలోనే అభ్యర్థుల ఎత్తు కొలవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేసినట్లు రుజువైతే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎత్తు కొలతల కారణంగా ఎస్ఐ నియామక ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఎస్ఐ నియామకాలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం విదితమే. హైకోర్టు నియమించే బృందం సమక్షంలోనే అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలవాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఎస్ఐ అభ్యర్థులకు ఎత్తు అంశంలో ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. 45,000 మంది యువత భవిష్యత్ రీత్యా స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. గతంలో అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీని కోర్టుకు అందజేశారు. అయినా ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చి ఈ నెల 29న ఎత్తు కొలతలు నిర్వహించాలని, ఆ మేరకు ఎంతమంది హాజరవుతారో తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ను ఆదేశించింది. ఎస్ఐ నియామకాల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు మాన్యువల్గా చేసిన కొలతల ప్రక్రియను తప్పుపడుతూ జడప్ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా భర్తీ చేసే ఉద్యోగాలకు హడావిడి ప్రకటనలు జారీ చేయడంతోనే నిరుద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది 28వ తేదీన 4 జోన్ల వారీగా 411 ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ SLPRB ఏపీ ప్రకటన జారీ చేసింది. ఇందులో సివిల్ మెన్, ఉమెన్ పోస్టులు 315, రిజర్వ్ ఎస్ఐ పోస్టులు 96 ఉన్నాయి. ఈ పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుష అభ్యర్థులకు ఆయా పోస్టులకు అనుగుణంగా ఎత్తు 167.6 సెంటీమీటర్లుగాను, మరికొన్ని పోస్టులకు 160 సెంటీమీటర్ల చొప్పున నిర్ధారించింది. మహిళలకు ఎత్తు 152.5 సెంటీమీటర్లుగాను, మరికొన్ని పోస్టులకు 150 సెంటీమీటర్లను అర్హతగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రోడ్ రవాణా సంస్థలో వైఎస్ఆర్ టీయూ ప్రభుత్వం గుర్తింపు హోదా ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ పెద్ద సంఘాలుగా ఉన్నాయని తెలిపారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గుర్తింపు ఎన్నికల్లో అనేక దఫాలు ఒకటి తర్వాత ఒకటి గుర్తింపు పొందాయని వివరించారు. సభ్యత్వం కూడా 2 యూనియన్లకు కలిపి 45,000 మంది ఉన్నారని పేర్కొన్నారు. టీఎన్టీయూసీ, కార్మిక పరిషత్తు, SWF సంఘాలు, సూపర్వైజర్లు, యాజమాన్య సిబ్బంది అంతా కలిస్తే సంస్థలో 50,000 లోపు ఉన్నారని తెలిపారు. వైసీపీ టీయూకు 14,000 సభ్యత్వం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆర్టీసీతో పాటు జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో వేతనంతో కూడిన సెలవులు, ఫ్రీ టైం పొందే వెసులుబాటు కల్పించడాన్ని కూడా తప్పుబట్టారు. పెద్ద సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ లాంటి సంఘాలకు అలాంటి సౌకర్యం ఇవ్వకపోవడం, గుర్తింపు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వము విద్యుత్ రంగంలో ఇలాంటి కుటిల బుద్ధి ప్రదర్శించిందని, అయినా సంఘం పెరగలేదన్నారు. జగన్ ప్రభుత్వం ఈ వాస్తవాలను గ్రహించి ఆర్టీసీలో వైఎస్ఆర్ టీయూకు ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని ఓబులేసు డిమాండ్ చేశారు. రైతు కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి, కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక దాసరి నాగభూషణరావు భవన్లో సిపిఐ ప్రజా సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రానికి పూర్వం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పెట్టి కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని అన్నారు. నేడు 100 మంది ఉంటేనే కార్మికులకు సంఘం రిజిస్ట్రేషన్ చేస్తామని నిబంధన పెట్టడాన్ని వ్యతిరేకించారు. మోదీ ప్రభుత్వం దేశంలో ప్రైవేటీకరణ విధానాలకు కొనసాగిస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ కార్మిక వర్గాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కోసం వారిపై దేశద్రోహులు పేరుతో తప్పుడు కేసులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని తెలిపారు. కార్మిక వర్గంపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు.
సమగ్ర కులగణన ప్రక్రియ డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమగ్ర కులగణన చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక సాధికారతకు చిరునామా సీఎం జగన్ అని కొనియాడారు. కులగణన కోసం రాష్ట్రంలోని కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ఇందుకోసం ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. తాము చేపట్టే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలోనే కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాలకు కులగణన అంటే వెన్నులో వణుకు పుడుతుందని ఆరోపించారు. కులగణనతో చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేతలకు కోసాలు కదిలాయని వ్యాఖ్యానించారు. మహిళా పోలీసు ఒకరు 4 నెలల శిశువుకు తన పాలు ఇచ్చి తన హృదయ విశాలతను చాటుకున్నారు. కేరళలోని ఎర్నాకుళం ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పాట్నా మహిళకు చెందిన ఏడుస్తున్న శిశువుకు పాలు పట్టేందుకు స్వయంగా 9 నెలల పాప తల్లి అయిన కొచ్చి మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసు అధికారి ఎంఏ ఆర్య ముందుకొచ్చారు. పాట్నాకు చెందిన ఒక మహిళ అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు 4 పిల్లలు, వారిలో 4 నెలల పసికందు కూడా ఉంది. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో ఆ చిన్నారుల ఆలనాపాలన చూసేవారు కరువయ్యారు. దాంతో వారు సంరక్షణ కేంద్రానికి వెళ్లడానికి ముందు కొద్దిసేపు కొచ్చి మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారిలో కొంచెం పెద్ద పిల్లలకు పోలీసులు ఆహారం అందించగా మహిళా పోలీసు ఆర్య మాత్రం నెలల బిడ్డకు తన పాలు ఇచ్చి ఆకలి తీర్చారు. ఆమె విధులకు మించి మానవత్వంతో వ్యవహరించిన తీరు, చూపిన ఆదరణ ఉన్నతాధికారులను మెప్పించింది. ఆమె చొరవను అభినందించారు. ఆర్యకు కూడా 9 నెలల బిడ్డ ఉంది. ఇదిలా ఉండగా పాట్నాకు చెందిన సదరు మహిళ కుటుంబం కొద్ది కాలంగా కేరళలో నివసిస్తుంది. ఒక కేసులో ఆమె భర్త జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారులను మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 7 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని విస్మరించిందని విమర్శించారు. ఆ పార్టీ నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా గాలి వీస్తోందని చెప్పారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డును ప్రజలు చూశారు. బీజేపీ ఏం చెబుతుందో అది చేసి తీరుతుంది. ఆర్టికల్ 370తో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్, రైతులకు 1.5 రెట్లు గిట్టుబాటు ధర, సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్, రామ్ మందిర నిర్మాణం తదితర హామీలను నిలబెట్టుకున్నాం. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామన్నాం, ఇచ్చాం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంను చేస్తామని ప్రకటించాం. ఆ వర్గం నుంచి ప్రధాని సహా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసింది బీజేపీనే. తెలంగాణలోని పేదలు, మహిళలు, రైతులు, యువత, దళితుల ఆకాంక్షలను మా మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది. బీసీలు, దళితులకు బారాస కాంగ్రెస్ చేసిందేమీ లేదు. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆ హామీ ఏమైంది? దళిత వర్గాలను ఆయన మోసం చేశారు. సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తోందని మోదీ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.